ప్రతి కుటుంబం యొక్క ప్రగతి లక్ష్యం నెరవేర్చాలని వినాయకుడిని కోరుకున్నామని నగరపాలక సంస్థ మేయర్ షేక్ నూర్జహాన్ పెదబాబు అన్నారు. వినాయక చవితి సందర్భంగా స్థానిక ఎస్ఎంఆర్ నగర్లో ఏర్పాటు చేసిన వినాయక మండపంలో వేద పండితుల సమక్షంలో మేయర్ నూర్జహాన్ పెదబాబు దంపతులు వినాయకుని పూజ నిర్వహించారు. ఈ సందర్భంగా మేయర్ మాట్లాడుతూ నగర ప్రజలందరికీ ముందుగా వినాయక చవితి శుభాకాంక్షలు తెలియజేశారు. ప్రతి కుటుంబంలో విఘ్నాలు తొలగి లక్ష్యాల వైపు నడిపించాలని విఘ్నేశ్వరుని ప్రార్థించామని అన్నారు. గత కొన్ని సంవత్సరాలుగా స్థానికుల ఆధ్వర్యంలో ఎస్ఎంఆర్ నగర్లో జరుగుతున్న వినాయక చవితి ఉత్సవాల సందర్భంగా ప్రతి సంవత్సరం పూజలో కూర్చునే అవకాశం స్థానికులు కల్పిస్తున్నందుకు ఎంతో సంతోషిస్తున్నామని అన్నారు. ఎస్ఎంఆర్ నగర్లో ఉన్న ప్రతి ఒక్క కుటుంబం చవితి ఉత్సవాల్లో పాల్గొని భక్తి శ్రద్ధలతో పూజా కార్యక్రమాలు నిర్వహిస్తారని చెప్పారు. అందరూ ఆయుర ఆరోగ్యాలతో నిండు నూరేళ్లు సుఖ సంతోషాలతో జీవించాలని, స్వామి యొక్క ఆశీస్సులు వారందరికీ నిండుగా ఉండాలని కోరుకున్నామని మేయర్ నూర్జహాన్ పెదబాబు అన్నారు. ఎస్ఎంఆర్ పెదబాబు మాట్లాడుతూ శాసనసభ్యులు బడేటి రాధాకృష్ణయ్య మేయర్ నూర్జహాన్ ఆదేశాలతో వినాయక చవితి సందర్భంగా వాడవాడలా జరుగుతున్న వినాయకుని మండపాల వద్ద పరిశుభ్రమైన వాతావరణం కల్పించాలని, సెలవు రోజు కూడా అధికారుల పర్యవేక్షణలో శానిటేషన్ సిబ్బంది విధులు నిర్వహిస్తున్నారని తెలిపారు. జినధరం నాగయజ్ఞోపవీతనం బాలేందు సకలం మౌళౌ వందేహం గణనాయకం. చిత్రరత్నా విచిత్రాంగం చిత్రమాలా విభూషితం కామరూపధరం దేవం వందేహం గణనాయకం. గజవక్త్రం సురశ్రేష్టం కర్ణచామరభూషితం పాశాంకుశధరం దేవం వందేహం గణనాయకం. మూషకోత్తమా దేవాసురమహావే యోద్ధుకామం మహావీరం వందేహం గణనాయకం. యక్షకిన్నెరా గంధర్వా సిద్ధ విద్యాధరై సదా స్తూయమానం మహాబాహుం వందేహం గణనాయకం. అంబికా హృదయానందం మాతృభిః పరివేష్టితం భక్తప్రియం మదోన్మంతం వందేహం గణనాయకం. అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఆది పూజ్యుడైన ఆ వినాయకుడు మరి ప్రతి ఒక్క కుటుంబంలో కూడా ప్రగతికి అలాగే ప్రతి ఒక్కరి లక్ష్యాలకు మరి ఏ విఘ్నాలు లేకుండా ఆ వినాయకుడు మరి ఆశీస్సులు ఉండాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ప్రతి ఒక్క కుటుంబంలో కూడా మరి ఆయురారోగ్యాలు అష్టైశ్వర్యాలతో మరి సంతోషంగా ఉండాలని కోరుకుంటూ ఉన్నాను. మరి ప్రతి వాడవాడలా కూడా మండపాలను ఏర్పాటు చేసి ఎంతో భక్తి శ్రద్ధలతో ప్రతి ఒక్కరు కూడా మరి ఆనంద ఉత్సాహాలతో జరుపుకుంటున్నటువంటి ఈ యొక్క పండుగకి మరి ఆ వినాయకులు వారి ఆశీస్సులు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరి ప్రతి ఒక్కరు కూడా ఈరోజు ఇంత చక్కగా ఈ యొక్క మా కార్యక్రమంలో పాల్గొన్నటువంటి మరి ప్రతి ఒక్కరికి కూడా ఆ గణేశుని ఆశీస్సులు ఉండాలని కోరుకుంటున్నాను. మరి ఈ రోజున ఈ వినాయక చవితి సందర్భంగా మా ఎస్ఎంఆర్ నగరంలో మరి ఇక్కడ ఉన్నటువంటి పెద్దలందరూ కూడా కలిసి ప్రతి సంవత్సరం కూడా ఎంతో ఘనంగా ఈ వినాయక చవితి ఉత్సవాలు నిర్వహిస్తున్నారు. మరి వారందరికీ కూడా ప్రతి సంవత్సరం ఇలాగే జరపాలని వారందరినీ కూడా కోరుకుంటూ ఆ పూజలో మేము కూడా పాల్గొన్నందుకు చాలా సంతోషంగా ఉందని చెప్పి సందర్భంగా తెలియజేస్తాం. అందరికీ కూడా వినాయక చవితి శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. మరి అట్లాగే ఏలూరు నగరంలో ప్రతి సందులోనూ
ప్రతి వీధిలో ప్రతి సెంటర్లో కూడా ఈ వినాయకుడి ఉత్సవాలు చాలా అంగరంగ వైభవంగా చేస్తున్నారు. మరి ఏలూరు నగరపాలక సంస్థకు సంబంధించినటువంటి మరి అధికారులందరినీ కూడా గౌరవ మేయర్ గారు, గౌరవ శాసనసభ్యులు వారు ఆదేశాల మేరకు శానిటేషన్ విషయంలో కానివ్వండి, అట్లాగే ఎక్కడ కూడా ఎటువంటి ఇబ్బందులు ఎలక్ట్రికేషన్లో కానివ్వండి, అట్లాగే డ్రింకింగ్ వాటర్ విషయంలో కానివ్వండి, ఎక్కడ కూడా భక్తులకు ఇబ్బంది కలగకూడదు అని చెప్పేసి మరి ఎప్పటికప్పుడు శానిటేషన్ విషయంలో పలు జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పేసి మరి ఆదేశాలు జారీ చేయడం జరిగింది. దానిలో భాగంగానే నగరపాలక సంస్థలో పనిచేస్తున్నటువంటి ప్రతి అధికారి కూడా మరి భక్తి శ్రద్ధలతో ఆ వినాయకుడిని పూజించుకుంటూ అట్లాగే వాళ్ళ విధులు కూడా నిర్వహిస్తూ ఉన్నారు. ప్రజలందరికీ కూడా ఆ వినాయకులు వారి ఆశీస్సులు తొలి పండగ కాబట్టి మరి ఈ సంవత్సరంలో వచ్చేటువంటి వినాయక చవితి స్టార్ట్ చేసుకొని మరి తొలి పండగ కాబట్టి ఆ వినాయకుడు వారి ఆశీస్సులు మరి పిల్లలందరూ కూడా బాగా చదువుకోవాలి. ఆ పిల్లలందరికీ కూడా ఆ వినాయకుడు వారి ఆశీస్సులు ఉండాలి. వ్యాపారం చేసుకునే వాళ్ళు కానివ్వండి, ఉద్యోగాలు చేసుకునే వాళ్ళు కానివ్వండి, అందరూ కూడా వారి కోరికలన్నీ కూడా నెరవేరాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ నగర ప్రజలందరికీ కూడా వినాయక చవితి శుభాకాంక్షలు.